గౌరవనీయులైన ప్రధానాచార్యులకు, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ మూకల పెంటయ్యను. ఎంజేపీ గురుకుల పాఠశాల కురుపాం కాంటాక్ట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో డిజిటల్ హౌస్ మాస్టర్ వెబ్ యాప్ను తయారు చేయడం జరిగింది. అది మన పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపయోగించుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి తీరిక చేసుకొని ఈ వీడియోను చూడవలసిందిగా కోరుతున్నాను. మన పాఠశాలల్లో సింహాచలం గురుకుల పాఠశాల మరియు కళాశాల పెద్దది కాబట్టి అక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఆ పాఠశాలను నేను నమూనాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి పాఠశాలకి కళాశాలకి ప్రతి పాఠశాలకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠశాలకు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేశాను. ఇక్కడ ప్రిన్సిపల్ పురుషోత్తమ్ గారు వారి పాస్వర్డ్తో నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇట్లా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. మొదట డాష్బోర్డ్ కనబడుతుంది. మొత్తం విద్యార్థుల లావాదేవీల సారాంశం, సమగ్ర హౌస్ డాష్బోర్డ్, సమ్మరీ పీడిఎఫ్, న్యూ స్టూడెంట్, మొత్తం జమ, మొత్తం విత్డ్రాలు, మిగిలిన బ్యాలెన్స్. అంటే ఇది మొత్తం ఆ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆ కళాశాలలో ఉండే వివరాలు అన్నమాట. ఇక్కడ నమోదైన వివరాలు ఇక్కడ కనబడతాయి. ఆ తర్వాత ప్రతి తరగతికి 4 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. ABCD. అక్కడ మొత్తం జమ, విత్డ్రా కనబడుతుంది. అట్లా ఇంటర్మీడియట్ వరకు నేను క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక కొత్త విద్యార్థిని మనం ఇక్కడ నమోదు చేద్దాం. ఇక్కడ న్యూ స్టూడెంట్ అని ఉంది. ఆ న్యూ స్టూడెంట్ మీద ట్యాప్ చేస్తే ఇలా మనకు కొత్త ఫారం ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇంటర్మీడియట్ విద్యార్థికి డబ్బులు జమ చేస్తున్నాను. ఆ విద్యార్థి MPC మొదటి సంవత్సరం విద్యార్థి, రోల్ నెంబరు 30. ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నా అంటే MPC 1వ సంవత్సరం అంటే 1 ఇచ్చాను. ఏ సెక్షన్ విద్యార్థి ఏ ఇచ్చాను, 30 రోల్ నెంబర్ ఇచ్చాను. అతని రోల్ నెంబర్ 30. విద్యార్థి పూర్తి పేరు ఇక్కడ రాము అని ఇచ్చాను. ఇక్కడ చూడండి కోర్స్ సెలెక్ట్ చేయమంటుంది. ఇక్కడ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ డౌన్ లిస్టు క్లాసులు ఇవ్వడం జరిగింది. ఈ రాము అన్న విద్యార్థి MPC ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెక్షను MPC ఏ సెక్షన్ కాబట్టి ఏ సెక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. విద్యార్థి ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఉదాహరణకి తెలియజేయడానికి మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. 8179811080. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క చిరునామా పిన్ కోడ్ సహా రాసుకుంటే మనకి విద్యార్థి చిరునామా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకి శ్రీరామ్ నగర్ కాలనీ, పెందుర్తి, విశాఖపట్నం. ఇక్కడ పిన్ కోడ్ ఉంటే రాస్తాం. ఇప్పుడు డేటాబేస్లో యాడ్ చేయని నేను అక్కడ ట్యాప్ ఇక్కడ కొత్త విద్యార్థి ప్రొఫైల్ విజయవంతంగా సేవ్ చేయబడిందని వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రాము అనే విద్యార్థి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ అయిపోయినాయి. రోల్ నెంబరు 30, చిరునామా శ్రీరామనగర్ కాలనీ, పెందుర్తి, విశాఖపట్నం, ఫోన్ నెంబరు నాది ఇచ్చాను కాబట్టి అయింది. ఇక్కడ మనం ఈ విద్యార్థి ఇంటి దగ్గర నుండి వచ్చాడు, మనకి ఒక 500 రూపాయలు జమ చేస్తున్నాడు.
ఇక్కడ తేదీ మనకు కనబడుతుంది చూడండి, కొత్త లావాదేవీ నమోదు. ఇక్కడ ఇక్కడ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. జూన్ క్యాలెండర్, ఈ నెల క్యాలెండర్ ఇచ్చాను. ఈరోజు 21వ తేదీ, ఈరోజే వచ్చాడు అనుకుందాం. ఇదిగోండి 21 కనపడింది. జమ చేసిన మొత్తం ఈ విద్యార్థి మనకి 500 రూపాయలు హౌస్ మాస్టర్గా జమ చేస్తున్నాడు. తీసుకున్న మొత్తం ఏం తీసుకోలేదు. తీసుకున్న కారణం, ఒకవేళ తీసుకుంటే కారణం కూడా ఇక్కడ రాస్తాం. ఏమీ తీసుకోలేదు కాబట్టి మనకు డిపాజిట్ మాత్రమే చేశాడు కాబట్టి 500 వేసాం. రికార్డ్ సేవ్ చేయండి అని నేను ట్యాప్ చేశాను. చేస్తే లావాదేవీ విజయవంతంగా రికార్డ్ చేయబడిందని అక్కడ పాపప్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ రికార్డ్ సేవ్ అయ్యింది. 21/6/26 500 ఇచ్చాడు. విత్డ్రా పర్పస్ ఆఫ్ విత్డ్రా నేమ్ అడగలేదు. విత్డ్రాన్ అమౌంట్ తీసుకోలేదు. బ్యాలెన్స్ 500 ఉంది. ఇది వెంటనే మన ఇంటి దగ్గర నుండి వచ్చి మనకు ఇచ్చాడు కాబట్టి ఆ విద్యార్థికి ఇంటితో కాంటాక్ట్ ఉండడానికి నేను ఫోన్ కాల్ ఆప్షన్ ఇచ్చాను, SMS ఆప్షన్ ఇచ్చాను, వాట్సాప్ ఆప్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అతిగా సులువైంది SMS ఆప్షన్ కాబట్టి నేను SMS మీద ట్యాప్ చేస్తున్నాను. చేసిన వెంటనే చూడండి, నమస్తే హౌస్ మాస్టర్ రిపోర్ట్, మీ బాబు పాప రాము నికర హౌస్ డిపాజిట్ బ్యాలెన్స్ 500 అని చెక్కేసరికి మనకి ఆ నెంబర్కి ఇది SMS వెళ్తుంది. సెండ్ అయిపోయిందండి, SMS వెళ్ళింది. అలాగే మనం వాట్సాప్ ద్వారా కూడా ఈ వివరాలను పేరెంట్కి పంపదలుచుకుంటే ఇదిగోండి వాట్సాప్ ద్వారా కూడా ఆ వివరం వెళ్ళింది. ఒకవేళ ఆ విద్యార్థికి ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం ఉంది. నా నెంబరే ఇచ్చాను కాబట్టి స్క్రీన్ మీద ఫోన్ చేయడం వీలు కాదు కాబట్టి, అంటే ఆ విద్యార్థి నెంబర్ కానీ ఉంటే ఆ విద్యార్థికి ఫోన్ వెళ్తుంది. అయిన తర్వాత మనకి ఇక్కడ డాష్బోర్డ్లో చూసుకుంటే ఇక్కడ అమౌంట్ కనపడుతుంది. 4000 మొత్తం జమ అయింది, 200 తీశారు, 3800 ఉంది. మొత్తం ఈ డాష్బోర్డ్ ఏమిటంటే ఆ కళాశాల తాలూకా డాష్బోర్డ్. 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని సెక్షన్ల విద్యార్థులు, అన్ని తరగతుల విద్యార్థులు జమ చేసిన సొమ్ము ఇక్కడ డాష్బోర్డ్లో ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకి డిస్ప్లే అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం అసలు ఆ ఇంటర్మీడియట్ MPC సెక్షన్లో ఎంతమంది డబ్బులు ఇచ్చారని తెలియజేయాలంటే ఈ MPC దగ్గర మనం చూస్తాం. ఫస్ట్ MPC దగ్గర మొత్తం జమ 4000 రూపాయలు, మొత్తం విత్డ్రా 2000 చేశారు. అయితే ఎవరు ఎంతమంది విద్యార్థులు జమ చేశారంటే ఇదిగోండి ఈ ఏ సెక్షన్ 3800 ఉంది కదా. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఆ విద్యార్థులు డబ్బులు ఇచ్చిన విద్యార్థుల జాబితా ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. చూడండి వచ్చింది, ఇదిగోండి రిపోర్ట్ వచ్చింది. ఉషారాణి 1000 రూపాయలు, గణేష్ 1000 రూపాయలు, గణపతి ఏమీ ఇవ్వలేదు, రవి 300, శివ 1000 రూపాయలు, రాము 500. ఇట్లా మొత్తం చూడండి రోల్ నెంబరు, పేరు, డిపాజిట్ మొత్తము, విత్డ్రాను, బ్యాలెన్స్ సెలెక్ట్ చేయని ఉంది. అంటే ఆ విద్యార్థి మనకి వివరాలన్నీ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ గారు ఒక PDF రిపోర్ట్లో సమ్మర్ రిపోర్ట్ చూడాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఇక్కడ చూడండి ఈ డాష్బోర్డ్లో ఇక్కడ సమ్మరీ PDF అని ఉందండి. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే మనకి మొత్తం గ్లోబల్ సమగ్ర రిపోర్ట్ అని ఉంది కదా, అది మనం చూసినట్లయితే ఆ రిపోర్ట్ను మనం ఓపెన్ చేస్తే మనకి రిపోర్టు కనపడుతుంది. ఇదిగోండి మనకి MPC ఫస్ట్ MPCలో 4000 రూపాయలు విద్యార్థులు జమ చేశారు, 200 రూపాయలు తీసుకున్నారు. మొత్తం నికరంగా 3800 రూపాయలు హౌస్లో ఉంది. ఇది మొత్తం 5వ తరగతి నుండి అన్ని సెక్షన్ల తాలూకు అమౌంట్ ఇక్కడ మనకి కనపడుతుంది అన్నమాట. MPC ఇదిగోండి ఏ సెక్షన్లో 3800 రూపాయలు ఉన్నాయి అని ప్రిన్సిపల్ గారు సులభంగా ఈ రిపోర్ట్ను మనకి సార్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.
దీనివల్ల మనకి ఏమిటి ఉపయోగం అంటే, మనకి ఇంకోటి, అందరు విద్యార్థులు డబ్బులు దాచుకున్నారు. మళ్ళీ విద్యార్థి తర్వాత ఒక విద్యార్థి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు అనుకుందాం, రోల్ నెంబర్ 30 విద్యార్థి. అప్పుడు ఈ కిందనే విద్యార్థి శోధన శీఘ్ర చర్చ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థి ఐడి మనం కొట్టేలాగంటే చూడండి, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఏ సెక్షను 30వ రోల్ నెంబరు అనే విద్యార్థిని నేను వెతకమని చెప్పాను. ఈ ఐడిని వెతికితే వెంటనే మనకి వెతుకుతుంది. వెతికి ఆ విద్యార్థి తన వివరాలు మనకి ఇచ్చింది. చూడండి, రామ్ అనే విద్యార్థి. ఇక్కడ ఐడి ఎలాగిచ్చామంటే ఎంపీసీ 1 అంటే మొదటి సంవత్సరం, ఏ అంటే ఏ సెక్షను, 30 అంటే 30 రోల్ నెంబర్. ఈ విద్యార్థిని అడిగింది. ఇప్పుడు ఈ కుర్రాడు 500 రూపాయలు మనకి జమ చేశాడు. అతనికి ఏదో అవసరం వచ్చింది, బుక్స్ కొనుక్కుంటాడు, 200 అడిగాడు. ఇదిగోండి, ఈ తీసుకున్న మొత్తం మనం ఇక్కడ 200 రాస్తాం. తీసుకున్న కారణం బుక్స్ అంటున్నాడు కాబట్టి బుక్స్కి సార్ ఇవ్వండి అన్నాడు. మనం బుక్స్కి 200 ఇచ్చాం. రికార్డు సేవ్ చేయబడింది. ఇక్కడ మనం ట్యాప్ చేసేలాగుంటే ఇదిగోండి, లావాదేవీ విజయవంతంగా రికార్డ్ చేయబడింది అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ విద్యార్థి 500 రూపాయలు మొదట జమ చేశాడు. తర్వాత బుక్స్ కోసం 200 తీసుకున్నాడు, అంటే 300 ఉంది. ఇది ఆ విద్యార్థి తర్వాత డబ్బులు. ఇప్పుడు చూడండి, జమ తగ్గింది, 3600 వచ్చిందనమాట. ఇలా మనం ఈ హౌస్ మాస్టర్ రిజిస్టర్ని మనం సులభంగా మనం నిర్వహించవచ్చు, పారదర్శకంగా ఉంటుంది. తర్వాత మనకి ఈ హౌస్ మాస్టర్ రిజిస్టరు ఏ వేళనైనా మనం ఎప్పుడూ రిజిస్టర్ మనం పట్టుకెళ్ళాం కాబట్టి, చేత్తో పట్టుకెళ్ళాం కాబట్టి, మనకి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి విద్యార్థి డబ్బులు ఎప్పుడైనా సరే మీరు మీ తీరిక వేళలో ఈ విద్యార్థిని డబ్బుల్ని మనం జమ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రిన్సిపాల్ గారికి ఆ కళాశాలలో నిర్వహణ విధానం తెలుస్తుంది, ఎంత సొమ్ము విద్యార్థి ఉందని తెలుస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా విద్యార్థి డబ్బులు తీసుకొచ్చి జమ చేయకపోతే ఏమి పేరెంట్తో మనం మాట్లాడినప్పుడు మీ విద్యార్థి ఏమీ డబ్బులు లేవు, ఏమీ ఖర్చులవి అతనికి అవకాశం లేదని అంటే ఆయనకు తెలుస్తుంది, ఓహో నేను ఇచ్చిన వీడి ఉపాధ్యాయుడి దగ్గర డబ్బులు జమ చేయట్లేదని తెలుస్తుంది. ఖర్చులు లావాదేవీలు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుస్తుంది. దీనివల్ల మనకి పారదర్శకంగా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఉపాధ్యాయ మిత్రులారా, ఈ యాప్ని వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇప్పటికి నేను సింహాచలం పాఠశాల, తర్వాత కళాశాల, అలాగే కొత్తవలస పాత్రో గారి పాఠశాల కళాశాల, సాలూరు పాఠశాల, కురుపం పాఠశాలకి తయారు చేయడం జరిగింది. కురుపం పాఠశాల విజయవంతంగా ఈ యాప్ నడుస్తున్నది. మీరు దయచేసి ఉపయోగించదలుచుకుంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ ఫోన్ నెంబర్కి సేవ్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీకు యాప్ అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మన గౌరవ ప్రిన్సిపల్ వారు, ఉపాధ్యాయ మిత్రులు ఈ యాప్ను ఉపాధ్యాయులు వాడుకునేటట్టు సూచనలు ఇవ్వాల్సిందిగా వినమ్రతతో అందరికీ నమస్కారం చేస్తూ కోరుతున్నాను. కృతజ్ఞతలు, నమస్కారం.